నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశాలు ఏంటంటే సైంటిఫిక్ పరికరాలండి. ఈ సైంటిఫిక్ పరికరాల నుంచి కంపల్సరీ మనకు ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి. గత ప్రీవియస్ పేపర్ చూసినట్టయితే 2016 కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ చూసినట్టయితే కంపల్సరీ ఈ సైంటిఫిక్ పరికరాలు ఇచ్చి వాటిని జతపరచమని అడగడం జరిగింది. కాబట్టి మీరు ఈ ఏరియాని కాన్సన్ట్రేషన్ చేస్తే సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి. ఆ సైంటిఫిక్ పరికరాలు ఏమిటో ఒక్కొక్కటి చూద్దామండి. ఫస్ట్ చూడండి, హైగ్రోమీటర్ అండి. హైగ్రోమీటర్ అంటే ఇది గాలిలోని తేమ శాతాన్ని కొలిచే పరికరం అండి. హైగ్రోమీటర్ అంటే ఏంటంటే గాలిలో తేమ శాతం కొలిచే పరికరం అండి. ఇకపోతే రెండోది ఎనిమోమీటర్ అండి. ఎనిమోమీటర్ అంటే గాలి వేగాన్ని కొలిచే పరికరం అండి. ఎనిమోమీటర్ అంటే గాలి వేగాన్ని కొలిచే పరికరం అండి. ఇక మూడోది ఆల్టీమీటర్ అండి. ఆల్టీమీటర్ అంటే వాతావరణంలోని ఎత్తులను కొలుచు సాధనం అండి. ఆల్టీమీటర్ అంటే వాతావరణంలోని ఎత్తులను కొలుచు సాధనం అండి. ఇకపోతే నాలుగోది లాక్టోమీటర్ అండి. లాక్టోమీటర్ అంటే ఏంటంటే పాల స్వచ్ఛతను కొలిచే పరికరం అండి. లాక్టోమీటర్ అంటే పాల స్వచ్ఛతను కొలిచే పరికరం అండి. ఇకపోతే కెలిరోమీటర్ అండి. కెలిరోమీటర్ అంటే ఏంటంటే ఉష్ణం కొలుచు పరికరం అండి. ఉష్ణాన్ని కొలిచే పరికరాన్ని కెలిరోమీటర్ అంటారు. ఇకపోతే హైడ్రోఫోన్ అండి. హైడ్రోఫోన్ అంటే ఏంటంటే నీటిలో ధ్వని వేగాన్ని కొలిచే పరికరం. నీటిలో ధ్వని వేగాన్ని కొలిచే పరికరాన్ని హైడ్రోఫోన్ అంటారండి. ఇకపోతే క్రయోమీటర్ అంటే ఏంటంటే అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్ అండి. అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్ని క్రయోమీటర్ అంటారండి. ఇకపోతే బారోమీటర్ అండి. బారోమీటర్ అంటే ఏంటంటే వాతావరణంలో పీడనం కొలిచే పరికరం అండి. వాతావరణంలో పీడనాన్ని కొలిచే పరికరాన్ని బారోమీటర్ అంటారండి. ఇకపోతే మానోమీటర్ అండి. మానోమీటర్ అంటే ఏంటంటే వాయుపీడనం కొలిచే పరికరం. వాయుపీడనాన్ని కొలిచే పరికరాన్ని మానోమీటర్ అంటారండి. ఇకపోతే సిగ్నోమానోమీటర్ ఇది రక్తపీడనం కొలిచే సాధనం అండి. రక్తపీడనాన్ని కొలిచే పరికరాన్ని సిగ్మోమానోమీటర్ అంటారండి. ఇకపోతే శాలినోమీటర్ అండి. శాలినోమీటర్ అంటే ఏంటంటే ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనం. ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనాన్ని శాలినోమీటర్ అంటారండి. ఇకపోతే ఆడియోమీటర్ అంటే ఏంటంటే శబ్ద తీవ్రతను కొలిచే పరికరం. ఆడియోమీటర్ అంటే ఏంటంటే శబ్ద తీవ్రతను కొలిచే పరికరం అండి. ఇకపోతే డెసిమీటర్ అండి. డెసిమీటర్ అంటే ఏంటంటే వాయు సాంద్రత కొలుచు పరికరం. డెసిమీటర్ అంటే ఏంటంటే వాయు సాంద్రతను కొలిచే పరికరం. ఇకపోతే రేడియోమీటర్ అండి. రేడియోమీటర్ అంటే ఏంటంటే అణుధార్మికతను కొలుచు సాధనం. అణుధార్మికతను కొలిచే సాధనాన్ని ఏమంటారంటే రేడియోమీటర్ అంటారండి. ఇకపోతే గాల్వానోమీటర్ అంటే ఏంటంటే స్వల్ప విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించే పరికరం. అంటే స్వల్ప విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించే పరికరాన్ని గాల్వానోమీటర్ అంటారండి. ఇకపోతే వోల్టుమీటర్ అంటే ఏంటో చూద్దామండి. పొటెన్షియల్ తేడాను కొలిచేదండి. పొటెన్షియల్ తేడాను కొలిచేదే వోల్టుమీటర్ అండి. ఇకపోతే అమ్మీటర్ అండి. అమ్మీటర్ అంటే ఏంటంటే విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం. అమ్మీటర్ అంటే ఏంటంటే విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరాన్ని అమ్మీటర్ అంటారండి. పోతే పాతోమీటర్ అండి. పాతోమీటర్ అంటే ఏంటంటే సముద్రాల లోతు కొలిచే పరికరం అండి. పాతోమీటర్ అంటే సముద్రాల లోతును కొలిచే పరికరం అండి. సోనార్ అండి. సోనార్ అంటే ఏంటంటే నీటిలో మునిగిపోయిన వస్తువులను గుర్తించటండి. సోనార్ అంటే నీటిలో మునిగిపోయిన వస్తువులను గుర్తించడాన్ని సోనార్ అంటారండి. ఇకపోతే రాడార్ అండి. విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించి దూరపు వస్తువుల ఉనికిని గుర్తించడాన్ని రాడార్ అంటారండి. రాడార్ అంటే ఏంటంటే విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించి దూరపు వస్తువుల ఉనికిని గుర్తించడాన్ని రాడార్ అంటారండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు ఈ 2-3 రోజులలో ఇంకా ఎక్కువ సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అండి.